పేపర్ మిల్ లాకౌట్ పెద్ద డ్రామా అని రాజకీయ పార్టీలు, యూనియన్లు, యాజమాన్యం కుమ్మక్కులో అసలు నిజాలు కార్మికులారా తెలుసుకోండి అంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పేపర్ మిల్ ఆఫీసర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ మిల్లు లాకౌట్ అని చెప్పి బోర్డు పెట్టడం అనేది చాలా హై డ్రామా. రాత్రి 10:30కే ఈ డ్రామాకి తెరదించి లాకౌట్ ఎత్తేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం మిల్లుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని భయభ్రాంతులు చేయడం కోసమే లాకౌట్ అని నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక కుంభక వ్యవహారం. అటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మేనేజ్మెంట్ కుమ్మక్కై కార్మికుల్ని భయభ్రాంతులు చేసి ఈ అగ్రిమెంట్ తక్కువ శాలరీస్ తోటి అగ్రిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ లాకౌట్ అనే డ్రామా ఆడారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక చీడపురుగు వ్యక్తి దీని అంతటికీ కూడా సూత్రధారి. అతను వచ్చిన తర్వాత ఈ మిల్లులో జాయిన్ అయిన తర్వాత ఈ మిల్లు మొత్తం కూడా భ్రష్టు పట్టించడం జరిగింది. బుచ్చి చౌదరి గారు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చీడపురుగును తీసుకొచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది. ఆయన జాయిన్ అయిన తర్వాత మరి ఇక్కడ వేరే ప్రవీణ్ చౌదరి అనే కుర్రోడిని తీసుకొచ్చి అతన్ని టీఎన్డీసీకి అధ్యక్షుడిగా చేసి అతనికి రెగ్యులేషన్ వచ్చేలాగా పావులు కదిపి అతనికి రెగ్యులేషన్ తెప్పించడం జరిగింది. ఆ తర్వాత అతని ద్వారా కోర్టులో స్టే తెప్పించి ఈ ఎలక్షన్లు జరగకుండా అలా కంటిన్యూస్గా ప్రొలాంగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ చీడపురుగు వ్యక్తి అక్కడ వెంకటనగరంలో ఇంకో చౌదరి, ఉప్పులూరు సత్యనారాయణ చౌదరి అని అతన్ని తయారు చేసి అక్కడ సముద్రంలోనే అతనికి చెరువులకి కాంట్రాక్ట్ కింద సంవత్సరానికి 70 లక్షలు చేస్తుంటే అతని కాంట్రాక్ట్ నుంచి తొలగించి ఆ చెరువుల మెయింటెనెన్స్కి 2 కోట్ల రూపాయలు ఉప్పులూరు చౌదరికి ఇచ్చేలాగా, ఆ 2 కోట్లలో 1 కోటి రూపాయలు అతను ఉంచుకుని 1 కోటి రూపాయలు ఈ చీడపురికి ఇచ్చేలాగా అతనితో కాంట్రాక్ట్ పెట్టుకుని మరి ఇతను పేపర్ మిల్లు అంతా కూడా హస్తగతం చేసుకున్నారు. అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ ఏదైనా పర్మనెంట్ వర్కర్స్ ఉంటే ఆ పర్మనెంట్ వర్కర్స్ రిటైర్ అయినా ఉద్యోగం వేకెన్సీ వచ్చిన కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకోవాల్సి ఉంది. 72 వేకెన్సీలు వస్తే ఆ 72 వేకెన్సీలు కాంట్రాక్ట్ వర్కర్స్లో సీనియర్స్కి ఇవ్వకుండా ఆ పోస్టులన్నీ కూడా 12 లక్షల నుంచి 18 లక్షలకే అమ్మేసుకోవడం జరిగింది. మొత్తం దగ్గర అందులో 7 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అందులో అందరికీ కూడా ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా అందులో డబ్బు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ మిల్లుని భ్రష్టు పట్టిస్తూ సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా మీరు రాత్రి ఏదో డ్రామాకి తెరదించి లాకౌట్ ఎత్తేసాం అన్నది కేవలం భ్రమ. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిస్తాం, ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అసలు ఈ మిల్లు చండాలం అయిపోవడానికి, పాడైపోవడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ మిల్లులో 51% ఆఫ్ షేర్స్ బంధువులు ఉంటే 49% ఆఫ్ షేర్స్ పబ్లిక్ షేర్స్, అలా గవర్నమెంట్వి 27, ప్రైవేట్ వ్యక్తులకి 22% షేర్స్ ఉండి 29% గవర్నమెంట్ షేర్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన స్వలాభేక్ష కోసం మరి కేవలం 47 కోట్ల రూపాయలకి అమ్మేయడం జరిగింది. అటువంటి వ్యక్తి న్యాయం చేస్తాడని చెప్పి ఈ కార్మికులను అమ్మడం కేవలం వాళ్ళ భ్రమే. ఈ కార్మికులను అందరూ కూడా దోషిసి వాళ్ళ చేత బానిసత్వంగా సేవ చేయించుకోవాలని చెప్పి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ కేవలం 8,000 నుంచి 11,000 రూపాయలు జీతానికి వేళ పేపర్ మిల్లో కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారంటే అంతకంటే దారుణం ఏముండదు. ఈ రోజుల్లో మరి 11,000 రూపాయలకి అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ఆయాలు కానీ ఎవరో కూడా పనిచేయలేని పరిస్థితి. వీళ్ళ చేత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బానిస జీతంలో బానిసలాగా పనిచేయించుకుని 8,000 నుంచి 11,000 ఇస్తున్నారు. మరి అటువంటి ఈ కార్మికులకి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటాం.